దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్లను తొలగిస్తే చావు డప్పు మోగిస్తామని పలువురు మాదిగ నేతలు హెచ్చరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని అంబేద్కర్ విగ్రహం నుంచి పంజాగుట్ట కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వరకు రాజ్యాంగ పరిరక్షణ దండోరా పేరుతో భారీ ప్రదర్శన నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన కళాకారులు మోగించిన డప్పులతో ఆ ప్రాంతం మారుమోగింది. పంజాగుట్ట కూడలిలో ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి చంద్రశేఖర్, తెలంగాణ ప్రజా సంఘాల ఐకాస చైర్మన్ గజ్జల కాంతం, దేవని సతీష్ మాదిగ, ఊట్ల వరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే 2 ఏళ్ల క్రితం రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ కు ఆలోచన వచ్చి మోదీ చెవిలో చెప్పారని, దీంతో రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. ఇక తెలంగాణలో మాదిగలు సత్తా చాటాలని, కాంగ్రెస్ 14 సీట్లు గెలవాలన్నారు. కులగణన చేసి రిజర్వేషన్లు ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారని గుర్తు చేశారు. భాజపాకు ఓటేస్తే రిజర్వేషన్లు పాతాయన్నారు. మరొక్కసారి బీజేపీ అధికారంలోకి వస్తే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు, రిజర్వేషన్ తొలగిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిన అవసరం ఉంది. ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా రిజర్వేషన్లను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లను కాపాడుతాడు, భారత రాజ్యాంగాన్ని కాపాడుతాడు. కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ను, భారత రాజ్యాంగాన్ని కాపాడుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ 350 సీట్లు వస్తున్నాయి. తెలంగాణలో 14 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని కాబోతుందని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తుంది.